హలో అండి, నమస్తే. నా పేరు డాక్టర్ బి విద్యాసాగర్, ఈఎన్టీ సర్జన్, పొన్నూరు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్తాను. జనరల్గా మనం చూస్తుంటాం, చిన్నపిల్లల ముక్కులో నుంచి బ్లడ్ కారడం అనేది చూస్తుంటాము. ఆ టైంలో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎయిడ్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అనేది నేను చెప్తాను. దానికన్నా ముందు ఏం చేయకూడదు ముందు చెప్తాను, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను. ఏం చేయకూడదు అంటే, బ్లడ్ కారుతున్నప్పుడు పిల్లవాడిని కంగారు పెట్టవద్దు. అట్లా కారుతున్న సమయంలో పిల్లవాడిని ఇట్లా వెనక్కి తల వంచడం కానీ, లేదంటే మంచం మీద పడుకోబెట్టడం కానీ చేయమాకండి. అలా చేసినప్పుడు ఆ ముక్కులో కారే బ్లడ్ గొంతులోకి దిగి అక్కడి నుంచి శ్వాసనాళాల్లోకి వెళ్ళి శ్వాసకు సంబంధించిన సమస్య తలెత్తవచ్చు. సో అలాంటిది చేయొద్దు. చేయాల్సింది ఏంటంటే, పిల్లవాడిని స్ట్రైట్గా ఒక చైర్ మీద కానీ ఒక స్టూల్ మీద కానీ కూర్చోబెట్టి తల కొద్దిగా ఇట్లా ముందుకు లీన్ అయ్యేలాగా ఉంచి, ఈ 2 వేళ్లతో ఇట్లా ముక్కుని గట్టిగా అదిం పట్టుకొని ఒక 5 to 10 minutes గట్టిగా మనం ప్రెషర్ అప్లై చేసి నోట్తో గాలి తీసుకోమని చెప్పి అట్లా కూర్చోమని ప్రెషర్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా బ్లీడింగ్ అయిపోతుందండి. ఆ తర్వాత దగ్గరలో ఉన్న ఒక ENT డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అతను డాక్టర్ గారు చెక్ చేసి ఆ బ్లడ్ రావడానికి గల కారణాలు ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఏ సందర్భాల్లో ఈ బ్లడ్ కారుతుంది, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి కూడా నేను ఒక 3 minutes వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను దీని తర్వాత. సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తుందంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.